చిన్న పిల్లగాడు 11 ఇయర్స్ స్కూల్కి వెళ్తే ఫిట్స్ వస్తుంది. స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ డ్రెస్ వేస్తే ఫిట్స్ వస్తుంది, స్కూల్ డ్రెస్ వేసేస్తే రాదు. అర్థమైందా? స్కూల్ డ్రెస్ లేకుండా ఇంట్లో 10 రోజులున్నా ఫిట్స్ రాదు. స్కూల్కి వెళ్ళి స్కూల్ డ్రెస్ వేస్తే ఫిట్స్ వస్తుంది, ఇంట్లో ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే స్కూల్ ఈజ్ అన్ యాంగ్జైటీ. అక్కడ వెళ్తే ఏమవుతుంది, యువర్ బ్రెయిన్ విల్ పర్సెప్ట్ దట్ యాజ్ థ్రెట్. నాకేదో థ్రెట్ అవుతుంది, నాకు అక్కడ పోతే ఏమవుతుంది, అది నీకు ఫిజికల్ సిమ్టమ్గా ఫిట్స్ రూపంలో వస్తుంది. కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది అంటారు, కొంతమంది కళ్ళు తిరిగి కింద పడతారు, రకరకాలుగా. సో జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది చాలామంది చిన్న చిన్న వాటికి యాంగ్జైటీ అనుకుంటారు. దట్ నాట్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అనేది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ పైన ఈగ తిరుగుతుంది, నేనున్నా, అదే యాంగ్జైటీ పర్సన్ ఎట్లుంటే తెలుసా, ఆ ఈగ నా చెవులోకి పోతే ఏమవుతుంది, నా నెత్తి మీదకి వస్తే ఏమవుతుంది, ఆ ఈగ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది, నా చుట్టూ ఎందుకు తిరుగుతుంది అని ప్రతి మూమెంట్ రెస్ట్లెస్ ఉంటారు. అది నీ యొక్క వర్క్ని ఓవర్కమ్ చేస్తుంది. మీ సిచ్యువేషన్ తీసుకుందాం, రేపు వర్క్ ఉంది, మీరు పాజిటివ్గా వెళ్తే వర్క్ చేసేస్తారు. అదే నెగిటివ్ టెన్షన్ పడుకుంటే అమ్మో ఏమో అయిపోతుంది, వర్క్ అవ్వట్లే, అది ఇవ్వట్లే అని చెప్పేసి ఇంట్లో టెన్షన్ పడుకుంటా బయటికి వెళ్ళిపోయి తప్పించుకుంటే వర్క్ అవ్వదు.